హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం కూర వండుతున్నానో తెలుసా? ఈ సీజన్లో దొరికే చింతకూరతో చింతకూర పప్పు చేస్తున్నాను. మీలో చింతకూర పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా కుదురుతుందో చూడాలి. ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఒక చిన్న గ్లాస్ ఎర్రకందిపప్పుని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. పప్పు ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, అలానే నీట్గా కడిగి పెట్టుకున్న చింతకూరను వేసి ఉప్పు, కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చింతకూర బాగా ఉడుకుతుంది. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి పప్పుని పప్పు గుత్తుతో కానీ గరిటెతో కానీ బాగా మెతుపుకొని అప్పుడు పోపు పెట్టుకోవాలి. ఏ పప్పు అయినా అలా పప్పు గుత్తుతో మెతుపుకొని తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చింతకూర పప్పు వేడివేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని వడియాలు నంచుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీకు కూడా చింతకూర పప్పు ఇష్టమా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.